చేస్తుర్రు. ఇక మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతుర్రు. ఆగో అయ్యో నేను మర్చిపోతే ఈ ఊరోళ్ళని చూసుకుంటే ఓ దిమాకే అవుతుంది నాకు. ఆగో చూడు పట్నపోలు చూసినావా, ఒకటి ఇంకా ఒకరు గ్రూప్ లో మెసేజ్లు పెడితేనే ఉన్నారు. ఇది ఇంకా లేచిందో మంచం మీదనే వండుకొని ఉన్నదో, ఆకిలి ఊకిందో ఊకలేదో ఊకనట్టే కొడుతుంది. అవ్వ దీంతో పెద్ద సత్యకాలం వచ్చిందిరా దేవుడా. అమ్మా మహాతల్లి, ఇంకా బెడ్ మీకేం లేవవానే? ఎంతసేపు అని బెడ్ కతుక్కొనే కూర్చుంటావు. ఈ అవ్వ మీ అమ్మగారు పెట్టిన బెడ్కు చాలా న్యాయం చేస్తున్నావు పా నువ్వు. మరి మా డాడీ వేలు వేలు ఖర్చు పెట్టి నా కోసం పెట్టిండు, నీ కోసం పెట్టిండు అనుకున్నావా? ఇక మీ ఊరోళ్ళంటే కిందనో మీదనో ఎట్లా వేసి పండుకుంటారు. అదే మా సిటీలా ఇక మంచం మీద వండంది నిద్రనే రాదు. అందుకే నా కొరకు పెట్టిండు. మరి మా డాడీ కోసం అయినా న్యాయం చేయాలి కదా. అవునమ్మా, బిడ్డ కొరకే పెట్టిండు. అల్లుడు ఎక్కడన్నా పోని ఏమన్నా చావని అన్నట్టే ఉంది కదా మీ డాడీ కథ. అరే మన ఇద్దరి కోసమే పెట్టిండు గాని ఇక నువ్వేమైనా కింద వండుకుంటా, నేను నిద్ర పడుతుంది, నేను పైన వండుకోనని రోజు కిందనే వండుకుంటున్నావు. మరి నేను బతలాడి బతలాడి మీద వండుకో అయ్యా, మీద మంచిగా నిద్ర పడుతుంది అని చెప్పాలా? ఎవరి ఇష్టం వాళ్ళది. నీకు ఈడ ఇష్టం లేదు, ఈడ నిద్ర పట్టదు అనుకుంటున్నావు, నీ కంఫర్ట్గా ఉండదు కాబట్టి కింద వండుకుంటున్నావు. అది నీ ఇష్టం. ఇక నాకు మీదనే కంఫర్ట్ ఉంటుంది, మీదనే మంచిగా నిద్ర పడుతుంది కాబట్టి నేను మీదనే వండుకుంటా. అబ్బో బాగుంది కానీ మరి ఏమైంది? పొద్దు పొద్దుగలగా ఫోన్ల మునిగినావు. ఏమైనా ఫోన్లు పొక్కలు గన్లనే మూతి పెడతావా అని? ఏముంటది గంతగానమల్లా? ఇక నేను మొన్ననే 20,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నా. అది ఉన్నా లేని జామనే ఉంది. ఎవడన్నా ఫోన్ చేసి ఎత్తి మాట్లాడుతున్నా, లేకుంటే లోపల నూకుతున్నా. ఒక్కరోజు ఛార్జింగ్ పెడితే 4-5 రోజులు వస్తుంది. ఇక నువ్వైతే రోజు ఛార్జింగ్ పెడతావు, వాడుతూనే ఉంటావు. ఈ అవ్వ ఏంది తల్లి, ఏముంటది ఇక ఫోన్ పాడుగాను. అబ్బా నీకు ఊగి ఆండ్రాయిడ్ ఫోన్ల గురించి తెలియదు ఊకో. నేను ఎన్నేళ్ళ సందో వాడుతున్నా. మా డాడీ నేను 10th క్లాస్ అయిపోగానే నాకు ఒక చిన్న ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పించిండు. ఇక గప్పటి సంది నాకు వాడి వాడి బాగా అలవాటు అయిపోయింది. ఇక నువ్వు మొన్న మొన్న కొన్నావు కాబట్టి నీకు వాడనీక రాదు కాబట్టి ఏమైనా లోపలనే నూక్కుంటావు. గది నాకు గట్ల ఉండదు కదా. ఇక ఎప్పుడు దోస్తులు మెసేజ్లు పెడుతూనే ఉంటారు, వాళ్ళు వాట్సాప్ కాల్ వీడియో కాల్ చేస్తూనే ఉంటారు. ఇక అందరితోని రెస్పాన్స్ ఇచ్చి మాట్లాడాలి కదా. ఇక నీకంటే గట్ల ఉండదు ఊర్లల్లా. ఏదో ఉన్నవా బస్వా అంటే ఉన్న, పన్నెవా బస్వా అంటే పన్నెక అంతే. అంతే అంటవా? ఇంత నిన్ను చేసుకున్న కాడి నుంచి నా బతుకంతా బస్ స్టాండ్ అయ్యింది పాటు. అదేంది నీ బతుకు బస్ స్టాండ్ చేసేందుకు నేనేమైనా ఆగం చేసిండా ఏంది నీ బతుకు? నీ అవ్వ నన్నే మా ఊళ్ళో ఆగం పట్టించి పట్టణంలో చేసుకుంటే డాడీ నాకు ఊర్లలో వద్దు అని అంటే, ఊర్లో పోరగాని చూసి చేస్తే మంచిగా ఉంటదని మా నాయనమ్మ మా తాత మా చుట్టాలందరూ కలిగి నీకంట కట్టిరు. ఆగో చూసినావా ఏం సంతోషం ఉంది. ఆ ఈ ఊర్లో నాకు ఉన్నట్టు నాకు పెట్టినట్టు ఎవరికైనా పెట్టిరా చెప్పు? నాకు అన్నిందాల పెట్టిండు మా డాడీ మా మమ్మీ మా ఊర్లందరూ. ఆగో అల్మారి చూసినావా ఎంత పొడుగుందో. ఈ ఊర్లో ఏ ఆడదానికైనా ఇంత పెద్ద అల్మారి ఉన్నదా? ఇంత మంచి బెడ్ పెట్టినరా చెప్పు? ఇంత మంచి అత్తగారు దొరికినాక నువ్వు కాలు కడిగి నెత్తిన పోసుకోక ఏమైనా లేచినవా? లేవు లేవు పని చేదు లేవని నాకు పని మనిషి లేక పని చెప్తానే ఉంటావు.